అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎప్పుడైనా ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత 3 కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి. నేను చూపించే ఈ కొలతల్ని కరెక్ట్గా పాటించండి. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. 3 కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా కరిగించుకోవాలండి. చక్కెర అంతా నీళ్ళల్లో బాగా కరిగితే సరిపోతుంది. పాకం రావాల్సినంత అవసరం లేదు. జస్ట్ అలా కరిగితే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 4 యాలకులు దంచి వేసుకోండి. ఇలా వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అంతా రెడీ అయిపోయిందండి. ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ అయినా కడాయి అయినా పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక 10 బాదం పప్పుల్ని, ఒక 10 జీడిపప్పుల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇవన్నీ ఒక 30 సెకండ్ల పాటు ద్వారగా వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్గా వేయించుకున్నట్లయితే చేదు వాసన వస్తుంది. కాబట్టి కొంచెం లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. 30 సెకండ్లు వేయించుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఎప్పుడైనా ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు, స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని తినండి. అన్ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇదే కడాయిలోకి 1 కప్పు దాకా తురిమిన కొబ్బరి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. 1 కప్పు దాకా. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్వీట్ రెసిపీలు, కొత్త రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అంతా మార్చుకోవాలండి. మార్చుకొని కొంచెంసేపు చల్లారించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నేను ఈ స్వీట్ అంతా నెయ్యితోనే చేసుకుంటున్నాను. నెయ్యితోనే చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు నెయ్యి అంతా వేడైనాక ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా సూజీ రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా గోధుమ రవ్వ కూడా వేసుకోండి. బన్సీ రవ్వ అంటారు. ఇప్పుడు ఈ రవ్వ అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ముఖ్య గమనికండి, ఈ వాటర్ పోసేటప్పుడు కొంచెం దూరం ఉండి పోయండి. ఎందుకంటే ఆవిరి అనేది బయటకు వస్తుంది కాబట్టి చూసుకొని పోసుకోండి. ఒకవేళ ఇలా షుగర్ సిరప్ చేసుకొని పోసుకోవటం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా మీరు చక్కెరలాగా వేసుకోవాలనుకుంటే 3 కప్పులు వేడి నీళ్ళని కాసి పెట్టుకొని తర్వాత ఇందులో పోసుకున్న తర్వాత అప్పుడు 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అంతా మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండాలండి. మంచి గట్టి పదం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. హల్వా పదం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చేయి వదలకుండా కలుపుతూ ఉంటే ఒక మంచి హల్వా పదంలాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు ఈ సమయంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు కొబ్బరి తురుమురు మొత్తం ఇందులో వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నట్టు డ్రై నట్స్ మొత్తం ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా అన్నీ కలపాలండి. ఈ కొబ్బరి తురుము అంతా రవ్వలోకి బాగా కలిసే విధంగా కలపండి ఒక 2 నిమిషాల పాటు. ఇందులోకి మీరు కావాలంటే ఎండు ద్రాక్ష అయినా వేసుకోవచ్చు, పిస్తా పలుకులైనా వేసుకోవచ్చు. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే పదే అడిగి చేపించుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. అంత చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.